రెండేళ్ళగా ఈ క్షణం కోసం ఎంతగా చూసాను తెలుసా? మనం ఎప్పుడు కలుసుకుంటావా? నువ్వు ఎప్పుడు కనిపిస్తావా? కిరణ్, మన ఇద్దరు ఎప్పుడు కలుసుకుని కబుర్లు చెప్పుకుందామని ఎంతగా ఎదురు చూసాను. మాట్లాడవే. ఇదిగో పో, నువ్వు చేసిన చాలా దారుణం. నాకు నీ మీద కోపం. అది కాదు జ్యోతి. సంతోషం నాకు అనవసరం. ఎంత చెప్పినా నువ్వు చేసిన నేరం నేరం నేరం. కానీ నేను ఏంటి నేను? నువ్వు ఎయిర్పోర్ట్ కి నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేకపోయావు కదా? అంత కొంప మనకి పని ఉందా నీకు? ఇది నేరమా కదా? నేను ఎన్ని లెటర్స్ రాశాను, ఒకదానికైనా జవాబు రాసావా? ఎన్నిసార్లు ఫోన్ లో పిలిచాను, ఒకసారైనా మాట్లాడావు నువ్వు? ఇది నేరమా కాదా చెప్పు. నేరం. నువ్వు చేసిన నేరాలన్నిటికీ శిక్ష ఏంటో తెలుసా? చెప్తాను. దయచేయండి గురుగారు, దయచేయండి, కూర్చోండి. నువ్వు చేసిన నేరాలకి శిక్ష నెంబర్ 1. ఈ సూట్ మ్యారేజ్ రిసెప్షన్ లో వేసుకోవాలి. శిక్ష నెంబర్ 2, ఈ ఉంగరం పెళ్లి పెట్టి మీద నా వేలికి తొడగాలి. శిక్ష నెంబర్ 3, ఈ పర్ఫ్యూమ్ నీకు. ఇది వచ్చి ఆ రిసెప్షన్ అదైన తర్వాత ఈవినింగ్ ఆ నైట్. ఏమి మాట్లాడేది? పెళ్ళైన వాడిని, పైగా ఓ బిడ్డ తండ్రిని కూడా. మై డియర్ సార్, ఈ రోజు ఏప్రిల్ 1 కాదు నేను ఫోన్ అవడానికి. జ్యోతి, నేను చెప్పేది నిజం. నాకు పెళ్ళే 2 ఏళ్ళు అయింది. ఇదిగో తేడా కోడానికైనా అలా మాట్లాడమంటే నేను భరించలే, నీకు తెలుసా? జ్యోతి, వేళాకోళం కాదు. 2 ఏళ్ల క్రితం నాకు పెళ్ళైపోయింది. ఈ విషయం అమెరికాలో ఉన్న నీకు టెలిగ్రామ్ ద్వారా తెలియజేశాను. నువ్వు కూడా నీ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ జవాబిచ్చావు. అది అది ఆ ఏప్రిల్ ఫూల్, అందుకనే కదా. కాదు జ్యోతి, ఏప్రిల్ ఫుల్ కాదు, నిజం. మొమ్మాటికి నిజం. కాదు, నీకు పెళ్లి కాలేదు, నువ్వు నా ద్రోహం చేయలేవు. నిజం చెప్పు, నీకు పెళ్లి అయిపోయిందా? నిజం చెప్పు. నిజం జ్యోతి, నాకు పెళ్లి అయిపోయింది. ప్రామిస్. కిరణ్, కిరణ్, నేను ఇది నమ్మలేను. నా మీద వచ్చేసి చెప్పు, నిజంగా పెళ్ళైపోయిందా? నిజం జ్యోతి, నాకు పెళ్లి అయిపోయింది. జ్యోతి, నాకు పెళ్లి అయిపోయింది. అయితే నువ్వు నన్ను ఏప్రిల్ ఫుల్ చేయలేదన్నమాట. నిజంగానే ప్రేమలోను జీవితంలోను నన్ను ఫూల్ చేసావన్నమాట. ప్రేమ పేరుతో నా మనసుతో ఆడుకున్నావన్నమాట. నీ వేడుక తీరిపోగానే వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావన్నమాట. జ్యోతి, నేనే పరిస్థితుల్లో పనిచేశానని నీకు తెలిస్తే? నా కళలకు నిప్పు పెట్టిన ఆశలని బూడిద చేశావు. అందుకు కారణాలు వేరే చెప్పాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం కిరణ్ నీకు! జ్యోతి, నువ్వేం చెప్పక్కర్లేదు, నేనే వినక్కర్లేదు. 2 ఏళ్లగా ప్రతి నిమిషం నిన్నే తెలుసుకుంటూ ఉన్నా. నాకు ద్రోహం చేస్తావా? నీతో భవిష్యత్తుని ఎంతో అందంగా ఊహించుకుని ఆశపడ్డ నన్ను మోసం చేస్తావా కిరణ్? యువర్ అ బ్లడీ చీట్. యువర్ అ క్రూర్ కిరణ్. యువర్ అ చీట్. అది కాదు జ్యోతి, ఆవేశపడకుండా నేను చెప్పేది వింటే నన్ను అర్థం చేసుకుంటావు. అర్థం చేసుకున్నాను. నువ్వు చాలా గొప్పవాడివని అర్థం చేసుకున్నాను. తప్పు
నీది కాదు కిరణ్. తప్పులన్నీ నావి, తప్పులన్నీ నావి. నువ్వు ఒక మనిషి అనుకున్నాను చూడు, అది నా మొదటి తప్పు. నీకొక మనసు ఉందనుకున్నానే, అది నా తప్పే. నిన్ను మనసారి ప్రేమించి రెండేళ్లుగా నిన్నే తలుచుకుంటూ బ్రతికానే, అది నా పెద్ద తప్పు. నేను ఈ తప్పులకు అనుభవించే బాధ, ఆవేదన నువ్వు అనుభవించాలి కిరణ్. నువ్వు తప్పకుండా అనుభవిస్తావు, నువ్వు అనుభవిస్తావు. ఇక నీ మోహన్ నాకు చూపించుకు వెళ్ళి ఇక్కడి నుంచి. I say get out. జ్యోతి, Get the hell out of here. జ్యోతి. వెళ్ళు. అలాగే. వెళ్ళు. నేను వెళ్తున్నా. అంతా అయోమయంగా ఉంది. కిరణ్ విషయం అంతా తెలుసుకుని సరిపెట్టేసుకుంది అనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చాక అసలు విషయం తెలుసుకుంది. ఇప్పుడు తలడిల్లిపోతుంది.